Chlorophyll. Chlorophyll are the green pigments present in the leaves. If you observe a cross section of a leaf under a microscope, we can see cells containing green dot-like structures called chloroplasts, which contain chlorophyll. ఓకే ఇక్కడ చూడండి మీరు లీవ్ యొక్క క్రాస్ సెక్షన్ కనుక మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే మనకి ఈ గ్రీన్ కలర్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అండ్ దీస్ గ్రీన్ కలర్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ వి కాల్డ్ యాస్ క్లోరోప్లాస్ట్. ఈ గ్రీన్ కలర్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఏమనాలి? క్లోరోప్లాస్ట్ అంట. ఈ టోటల్ ఈ సిస్టమ్ ఏమనాలి? క్లోరోఫిల్ అన్నారు. ఓకే రైట్. సో క్లోరోఫిల్ ఆర్ ద గ్రీన్ పిగ్మెంట్స్. అంటే అవి ఏ కలర్ లో ఉంటాయి? గ్రీన్. అంటే లీవ్స్ గ్రీన్ కలర్ లో కనిపించడానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ పిగ్మెంట్స్, గ్రీన్ పిగ్మెంట్స్. ఓకే and this when you observe this leaf under the microscope, we can see the cells containing the green dot like structures, and these green dot like structures we called as what? Chloroplast. And this contains the chlorophyll. Okay, chlorophyll లో green color dot like structures ఏమనాలి? క్లోరోప్లాస్ట్. అవి మనకి ఎప్పుడు కనిపిస్తాయి అంటే మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు కనిపిస్తాయి. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. Stomata. So stomata are the tiny pores present in the leaves through which exchange of gases takes place. Each stoma has a pair of guard cells which controls the opening and closing of the stomatal pore. When water enters the guard cells, it swells and pore opens. When the guard cell lose water, it shrinks and pore closes. Okay. So stomata అంటే ఒక tiny pores, అంటే చిన్న చిన్న స్మాల్ గ్యాప్స్ ఉంటాయి వాటర్లో. అంటే లీవ్స్లో చూస్తే చిన్న చిన్న స్మాల్ హోల్స్ కనిపిస్తాయి. వాటిని స్టొమాటల్ పోర్స్ అని అంటాము. ఆ స్టొమాటల్ పోర్స్ నుంచి గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, ఎప్పుడు ఎక్స్చేంజ్ అవుతాయి అంటే ఎలా ఎక్స్చేంజ్ అవుతాయో చూద్దాం. ఈ స్టోమా హ్యాస్ ఎ పేర్ ఆఫ్ గాడ్ సెల్స్. మీకు ఇక్కడ గాడ్ సెల్స్ క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ ద గాడ్ సెల్స్. ఇప్పుడు ఈ గాడ్ సెల్స్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే ఇది ఈ వైట్ ఈ గ్రీన్ కలర్ లేయర్ ఉంది కదా, ఇది దిస్ ఈస్ గాడ్ సెల్. ఈ గాడ్ సెల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? వెన్ ఇట్ విల్ ఓపెన్ when water enters into this guard cell, then pores open. ఇక్కడ ఇచ్చారు చూడండి. when water enters the guard cell, it swells and the pore opens. when it will get close, when the guard cells lose water, it shrinks and pore closes. ఎప్పుడైతే వాటర్ లూజ్ అవుతుందో అంటే వాటర్ వెళ్ళిపోతుందో పోర్ అన్ని సింక్ అయిపోయి పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడు స్వెల్ అవుతాయి? When water enters into the guard cell, then it will get swell and pore opens. Pore open అయినప్పుడు ఏమవుతాయి? గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. పోర్ క్లోజ్ అయినప్పుడు ఆగిపోతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్టొమాటా. ఎప్పుడైతే వాటర్ ఈ గాడ్ సెల్స్ లోపలికి ఎంటర్ అవుతుందో ఏమవుతుంది? చూడండి, వాటర్ గాడ్ సెల్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు ఈ గాడ్ సెల్స్ స్వెల్ అయిపోయి పోర్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది. రైట్. సో ఇక్కడ చూడండి, when water loses from the guard cell, then these guard cells shrink and pores gets closed. ఓకే, ఇక్కడ క్లోజ్ అవుతాయి. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి. ఎప్పుడైతే పోర్స్ క్లోజ్ అవుతాయో అప్పుడు ఆగిపోతాయి, స్టాప్ అయిపోతాయి. ఓకే, యాక్టివిటీ టు షో దట్ క్లోరోఫిల్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. మనకి ఫోటోసింథసిస్ జరగాలంటే క్లోరోఫిల్ అవసరం అని ఎలా చూపించాలి? దీనికి ఒక యాక్టివిటీ ఉంది. టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ హ్యావింగ్ వ్యారిగేటెడ్ లీవ్స్. వ్యారిగేటెడ్ లీవ్స్ అంటే కొన్ని ప్లేస్లో గ్రీన్ కలర్ ఉంటుంది, కొన్ని ప్లేస్లో మీకు వేరే కలర్స్ ఉంటాయి. వ్యారిగేటెడ్ అంటే కలర్డ్ లీవ్స్. ఓకే, లైక్ మనీ ప్లాంట్ లీవ్స్, వాటిని వ్యారిగేటెడ్ లీవ్స్ అంటారు. దాన్ని ఒక 3 days వరకు డార్క్ రూమ్లో పెట్టాలి. కీప్ ఇట్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఫర్ ద 3 days. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ లీవ్స్లో ఉన్న స్టార్చ్ అంతా యూజ్ అయిపోతుంది. ఓకే, దెన్ కీప్ ఇట్ ఇన్ ద సన్లైట్ ఫర్ ద 6 hours. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి 3 days డార్క్ రూమ్లో పెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి ఒక 6 hours బయట పెట్టాలి. ఎందుకు 6 hours బయట పెడుతున్నాం? మళ్ళీ స్టార్చ్ తిరిగి ఫామ్ అవ్వడానికి మళ్ళీ సన్లైట్లో పెడుతున్నాం. దెన్ టేక్ ఏ లీఫ్ ఫ్రమ్ ద ప్లాంట్ అండ్ మార్క్ ద గ్రీన్ ఏరియాస్ ఆఫ్ ద లీఫ్ ఆన్ ఏ షీట్ ఆఫ్ ఎ పేపర్. ఏం చేస్తున్నాం? మళ్ళీ ఒక లీవ్ని దాని నుంచి తీసుకొని ఎక్కడైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఉన్నాయో అక్కడ మార్కింగ్ చేయాలి. ఓకే, సో మార్క్ చేసిన తర్వాత ఆ లీఫ్ని తీసుకొని బాయిలింగ్ వాటర్లో వేయాలి. అంటే వాటర్లో వేసి బాయిల్ చేయాలి. సో దెన్ డిప్ ద లీఫ్ ఇన్ ద బాయిలింగ్ వాటర్ టు మేక్ ఇట్ సాఫ్ట్. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? ఆ లీఫ్ని తీసుకొని ఎందులో వేస్తున్నాము? బాయిల్ వాటర్లో వేస్తున్నాము. ఎందుకు వేస్తున్నాము అంటే
దాన్ని సాఫ్ట్ చేయడానికి వేస్తున్నాము. Then dip the leaf in alcohol and heat it in a water bath to decolorize it and remove the chlorophyll. Okay. సో దానిపైన ఉన్న క్లోరోఫిల్ అంతా తీసేయడం కోసం ఇదంతా చేస్తున్నాం. ఫస్ట్ సాఫ్ట్ అవ్వడానికి, లీఫ్ సాఫ్ట్ అవ్వడానికి ఫస్ట్ బాయిల్ వాటర్లో వేస్తున్నాము. ఆ లీఫ్లో ఉన్న క్లోరోఫిల్ని రిమూవ్ చేయడానికి మళ్ళీ దాన్ని ఆల్కహాల్లో వేస్తున్నాము. ఓకే, దాన్ని వాటర్ బాత్ వేసి హీట్ చేస్తున్నాము. సో తర్వాత దానిలో ఉన్న క్లోరోఫిల్ అంతా రిమూవ్ అయిపోతుంది. దెన్ వాష్ ద లీఫ్ ఇన్ ద వాటర్ అండ్ డిప్ ఇట్ ఇన్ ద డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్. ఇప్పుడు లీఫ్లో ఓన్లీ క్లోరోఫిల్ అంతా వెళ్ళిపోయింది. సో ఈ లీఫ్లో ఉంది ఏంటి, అక్కడ స్టార్చ్ మాత్రమే ఉంది. ఎక్కడ ఉంది స్టార్చ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో దానికోసం మనం డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని వేస్తున్నాం. ఓకే, it will be seen that only the green parts of the leaf turns blue black. So this shows that chlorophyll is necessary for the photosynthesis. అంటే ఎక్కడైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్ మనం మార్క్ చేసామో ఆ ఏరియాస్ మాత్రమే అయోడిన్ వేసినప్పుడు బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయింది. రిమైనింగ్ పార్ట్ ఎటువంటి కలర్ చేంజ్ కాలేదు. అర్థమవుతుందా? ఎక్కడైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉందో ఆ ప్లేస్లో మాత్రమే కలర్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, అంటే దాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, ఈ అయోడిన్ అనే సొల్యూషన్ దేంతో రియాక్ట్ అవుతుంది, స్టార్చ్తో రియాక్ట్ అయ్యి కలర్ చేంజ్ ఇస్తుంది, బ్లూ బ్లాక్ కలర్ వస్తుంది. అయోడిన్ ఎప్పుడు దేంతో రియాక్ట్ అవుతుంది, స్టార్చ్తో రియాక్ట్ అయ్యి ఏ కలర్లోకి మారిపోతుంది, బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. అసలు అయోడిన్ కలర్ ఏంటి, యాక్చువల్ కలర్ వైలెట్ రెడ్ కలర్లో ఉంటుంది అయోడిన్. అది మళ్ళీ బ్లూ బ్లాక్ కలర్లోకి మారాలంటే అక్కడ స్టార్చ్ ఉండాలి. ఎక్కడ స్టార్చ్ ఉంది, ఎక్కడైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే స్టార్చ్ ఉంది. స్టార్చ్ ఉన్న ఏరియా అంతా కూడా రియాక్ట్ అయిపోయి బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోయింది. రిమైనింగ్ ఏరియాస్లో ఎక్కడైతే మీకు గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ లేదు, క్లోరోఫిల్ లేదు, అక్కడ స్టార్చ్ అనేది మీకు అక్కడ రెడీ కాలేదు కాబట్టి అయోడిన్ సొల్యూషన్ అక్కడ కలర్ చేంజ్ ఇవ్వలేదు. ఓకే, ఒకసారి ఈ ఫోటోసింథసిస్ వీడియోలో ఒకసారి చూద్దాము. సో ఒక మనీ ప్లాంట్ని తీసుకున్నాము. ఈ మనీ ప్లాంట్ని 3 days డార్క్ రూమ్లో పెట్టాము. సో దానివల్ల ఏమైంది, దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా యూజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ 6 hours సన్లైట్లో తెచ్చి పెట్టాక మళ్ళీ న్యూ స్టార్చ్ అనేది తయారైంది. న్యూ స్టార్చ్ ఫామ్ అవడం కోసం మనం 3 days డార్క్ రూమ్లో పెట్టాము, మళ్ళీ 6 hours సన్లైట్లో పెట్టాము. అర్థమవుతుందా? 3 days డార్క్ రూమ్లో పెట్టినప్పుడు దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా అయిపోయింది. మళ్ళీ కొత్త స్టార్చ్ ఫామ్ అవ్వాలంటే మళ్ళీ 6 hours సన్లైట్లో పెట్టాము, అప్పుడు న్యూ స్టార్చ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఎక్కడెక్కడ ఫామ్ అయింది, ఎక్కడైతే మనకి గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఉన్నాయో లేదా ఎక్కడైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్స్, ఇక్కడ చూడండి ఎక్కడైతే ఈ లీవ్స్లో మనకి గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఎక్కువ కనిపిస్తుంది, గ్రీన్ లేని పిగ్మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో అక్కడ నేను ఆ పాయింట్స్ నేను మార్క్ చేస్తాను. ఓకేనా, ఎక్కడెక్కడ మార్క్ చేస్తున్నాము, ఎక్కడైతే క్లోరోఫిల్ లేదో అక్కడ మార్క్ చేస్తున్నాం. రిమైనింగ్ చోట్ల క్లోరోఫిల్ ఉంది. గ్రీన్ కలర్ లీవ్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో దాన్ని వదిలేస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ దీన్ని ఇలా మార్క్ చేసిన తర్వాత ఏం చేయమన్నాను, నెక్స్ట్ ఎస్ బాయిల్ వాటర్లో దీన్ని హీట్ చేయాలి. సో బాయిల్ వాటర్లో చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది పేపర్ పెట్టిన తర్వాత గ్రీన్ కలర్ లేయర్ అంతా కూడా మీరు ఒకసారి మార్క్ చేయండి. ఎక్కడైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్ కనిపిస్తుందో సో అక్కడ మీరు మార్క్ చేయండి. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం తర్వాత ఏం చేయాలి, బాయిల్ వాటర్లో బాయిల్ చేస్తున్నాం లీఫ్ని. ఎందుకు అలా చేస్తున్నాం, దాన్ని సాఫ్ట్గా చేయడం కోసం అలా చేస్తున్నాం. సో దీని తర్వాత దీని నుంచి తీసిన తర్వాత ఓకే, తర్వాత ఏం చేయాలి, ఆల్కహాల్లో డిప్ చేయాలి. ఆల్కహాల్లో డిప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు నేను వాటర్ బాటిల్లోనే హీట్ చేస్తున్నాము. వాటర్ బాటిల్లో హీట్ చేసి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఆ లీఫ్ని తీసుకొని ఆల్కహాల్లో ఏం చేయాలి, డిప్ చేయాలి. అంటే ఆల్కహాల్ ఒక బీకర్లో ఆల్కహాల్ తీసుకొని మళ్ళీ దాన్ని వాటర్ బాత్లో పెట్టి హీట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ లీఫ్ని ఆల్కహాల్లో డిప్ చేసాము. ఈ ఆల్కహాల్లో డిప్ చేసిన బీకర్ని మళ్ళీ వాటర్ బాత్లో పెడుతున్నాం, మళ్ళీ హీట్ చేస్తున్నాం. వాటర్ బాత్ అంటే డైరెక్ట్ హీట్ చేయకుండా డైరెక్ట్ వాటర్ బాత్లో పెట్టి హీట్ చేస్తున్నాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్కహాల్ చూడండి మొత్తం గ్రీన్ కలర్గా మారిపోతుంది. మనం తీసుకున్న ఆల్కహాల్ అంతా కూడా గ్రీన్ కలర్ లిక్విడ్ లాగా మారిపోతుంది. అంటే ఏంటి దాని అర్థం, ఆ లీఫ్లో ఉన్న ఏదైతే క్లోరోఫిల్ ఉందో అదంతా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. మీకు కావాలంటే ఒకసారి చూడండి, ఆ గ్రీన్ కలర్ లీఫ్లో ఉన్న క్లోరోఫిల్ మొత్తం తిరిగి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆల్కహాల్ యొక్క కలర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్కహాల్ కలర్ మీకు గ్రీన్ కలర్ సొల్యూషన్లోకి మారిపోతుంది. అంటే క్లోరోఫిల్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో ఫైనల్గా ఇలా చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటి చెప్పండి,
ఫైనల్ స్టెప్. ఎస్, తర్వాత అయోడిన్ టెస్ట్ చేయాలి. అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి. అయోడిన్ టెస్ట్లో ఎక్కడైతే గ్రీన్ కలర్ లీవ్స్, ఎక్కడైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఉండేనో అక్కడ కలర్ చేంజ్ అని మనం అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడైతే లేదో అక్కడ కలర్ చేంజ్ ఏమీ ఉండదు. ఓకే, సో నవ్ యూ అబ్జర్వ్ కొద్దిగా కలర్స్ మీకు తెలుస్తుంది కదా. వాటర్ అనేది కొంచెం గ్రీన్ కలర్, వాటర్ కదా ఆల్కహాల్, చూడండి ఆల్కహాల్ టోటల్ గా గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. అంటే ఇందులో ఉన్న క్లోరోఫిల్ అంతా బయటకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఓన్లీ స్టార్చ్ మాత్రమే ఉంది ఆ లీవ్స్ లో. ఇప్పుడు ఆ స్టార్చ్ ని మాత్రమే మనం టెస్ట్ చేయబోతున్నాము, రైట్. సో అంటే క్లోరోఫిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. సో అప్పుడు ఆల్కహాల్ అంతా గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం అయోడిన్ సొల్యూషన్ కానీ వేస్తే అప్పుడు ఎక్కడైతే మనం మార్క్ చేస్తున్నామో ఆ ఏరియాలో తప్ప మిగతా ఏరియా అంతా కూడా బ్లూ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఓకే, సో అయోడిన్ టెస్ట్, ఇది అయోడిన్ సొల్యూషన్ తీసుకుంటున్నాము. ఈ అయోడిన్ సొల్యూషన్ తీసుకున్న లీఫ్ పైన వేస్తే మనకి అయోడిన్ కలర్ ఒకసారి చూడండి. అయోడిన్ కలర్ వేయడానికి ముందు ఒకసారి అయోడిన్ కలర్ని అబ్జర్వ్ చేయండి. యా, ఎక్కడైతే ఇప్పుడు ఈ అయోడిన్ సొల్యూషన్ వేస్తున్నామో కలర్ చేంజ్ చూడండి. ఎక్కడైతే మార్కింగ్ చేసిన ఏరియాలో కలర్ చేంజ్ ఏం కలర్ చేంజ్ ఉండదు. కాకపోతే అక్కడ గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కలర్ చేంజ్ ఎలా మారిపోతుంది అంటే బ్లూ బ్లాక్ లోకి మారిపోతుంది. ఒకసారి చూడండి. ఎస్, హ్యావ్ యూ అబ్జర్వ్ దిస్ కలర్ చేంజ్? కొంచెం కొంచెం కనిపిస్తుంది కదా కలర్ చేంజ్. బ్లాక్ కలర్ మీకు ఒక దగ్గర ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి క్లియర్గా తెలిసిపోతుంది మనకి బ్లాక్ కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో అదంతా కూడా స్టార్చ్ ఉందని అర్థం. ఓకేనా, సో ఆ ఏరియా అంతా కూడా స్టార్చ్ ఉంది. సో అక్కడ కలర్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో ఆ ఏరియాలో చూడండి. సో ఇక్కడ మార్కింగ్ చేసిన ఏరియాలో ఎటువంటి కలర్ చేంజ్ లేదు. సో ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఏం తెలిసిందంటే ఎక్కడైతే గ్రీన్ పార్ట్స్ ఉన్నాయో లీఫ్ పైన, ఎక్కడైతే గ్రీన్ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ ఉన్న దగ్గరే మనకి బ్లూ బ్లాక్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, దిస్ షోస్ దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ద ఫోటోసింథసిస్.